సువిశాల భారతదేశం 135 కోట్ల జనాభా కలిగిన దేశం. అత్యధికులు నిరక్షరాస్యులు. బ్యాంక్ లావాదేవీలు కానీ కరెన్సీ నోట్లను చట్టబద్ధంగా మార్చుకునే విధానం కానీ తెలియనటువంటి ప్రజానీకం అత్యధికంగా కలిగినటువంటి దేశం ఇది. ఈ దేశంలో నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నది. ఆ సాహసోపేతమైన నిర్ణయం ఏమిటంటే 8వ తారీఖు అర్ధరాత్రి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయలు చెల్లుబడి కావని, త్వరలోనే 2000 రూపాయల నోట్లు వస్తాయని ప్రకటించడంతో ఆ ప్రకటన విన్నప్పుడు అందరూ కూడా స్వాగతించేటటువంటి ప్రయత్నమే చేశారు. ఎందుకంటే ఈ భారతదేశంలో నల్లధనం ప్రభావం వలన దేశం చాలా ఇబ్బంది పడుతుందని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ద్రవ్యోల్బణం అధికంగా ఉండి పేద ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని, నల్లధనాన్ని పట్టుకునేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు అందరూ సంతోషించారు, అందరూ ఆహ్వానించారు కూడా. కానీ 8వ తారీఖు నుంచి అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ జీవన విధానం చిందరవందరైపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం అందరూ కూడా నడి రోడ్ల మీదకి వచ్చి బ్యాంకుల దగ్గర క్యూలుగా నిలబడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా కొన్ని చోట్లయితే ప్రాణాలు పోయినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం, చదువుతున్నాం. బహుశా బొంబాయిలోనో కలకటాలోనో అనుకుంటాను. అప్పుడే పుట్టిన బిడ్డ వైద్యం చేయమని డాక్టర్ని అడిగితే డబ్బులు ఇవ్వమంటే పాత నోట్లు ఇస్తే నేను తీసుకోనని తిరస్కరించడం వలన, వైద్యం ఆలస్యం అవటం వలన ఆ పసికందు పుట్టంగానే మరణించినటువంటి సంఘటన కూడా మనం చూసాం. ఇలాంటి సంఘటనలు, రిపోర్టు కాని సంఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ భారతదేశంలో. చివరికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అనే రూపంలోకి మారుతుందేమోనని భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి తరుణం ఇది. నిజంగా చెప్పాలి అంటే భారత ప్రధానమంత్రి గారు ఆ రోజు ప్రకటించినప్పుడు అందరూ సంతోషించినా నాకు అర్థం కానిటువంటి అంశాలు 1-2 కనిపిస్తున్నాయి. ఇవాళ న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తున్నటువంటి హోటల్ కానివ్వండి, బ్రాందీ షాప్ కానివ్వండి, మెడికల్ స్టోర్స్ కానివ్వండి, సినిమా హాల్ కానివ్వండి, లేదా కిళ్ళీ కొట్టు కానివ్వండి, ఏదైనా ఒక వ్యాపార సంస్థ న్యాయబద్ధంగా చేస్తున్నది కదా, వారు ఎందుకు డబ్బులు తీసుకోవద్దో నాకు అర్థం కాలేదు. వారు తీసుకొని మేము న్యాయబద్ధమైనటువంటి వ్యాపారం చేశాం కాబట్టి ఇవన్నీ కూడా బ్యాంకులో మార్చుకుంటాము అని ఎందుకు అనలేకపోతున్నారో, దానికి ప్రభుత్వం ఏమి ఆంక్షలు విధించిందో నాకైతే అర్థం కాలేదు. ప్రధానమంత్రి గారు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఆ రోజు అర్ధరాత్రిన ఈ క్షణం నుంచి కూడా ఇవి చిత్తు కాగితాలు అని అనడం ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేసింది భారతదేశంలో. నిజంగానే అది చూడంగానే వాట్సాప్లో మీరు చూసి ఉంటారు, పత్రికల్లో కూడా రాశారు, 500 రూపాయల నోట్లో పకోడీ కట్టుకున్నట్టు, 500 రూపాయల నోట్లు విచ్చలవిడిగా బయట పారేస్తున్నట్టు, 500 రూపాయల నోట్లు అడుక్కునే వారికి ఇచ్చినా కూడా చీచిచ్చి నాకు వద్దని అన్నట్టు, ఇలాంటివన్నీ కూడా ఊహా చిత్రాలు వచ్చి ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు ఈ ప్యానిక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేయడానికి భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు ఎందుకు సాహసించారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే 30వ తారీఖు వరకు, డిసెంబర్ 30వ తారీఖు వరకు కూడా అవి పిచ్చి కాగితాలు కావు. ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు కూడా ఖచ్చితంగా చెల్లుబాటు అవుతాయి బ్యాంకుల్లో అని చెప్పిన తర్వాత అవి పిచ్చి నోట్లుగాను, పారేసే నోట్లుగాను చిత్రీకరించే ప్రయత్నం భారత ప్రధానమంత్రి గారు చేయడం వలన ఒక ప్యానిక్ సిచ్యుయేషన్ ఏర్పడినట్టుగా నాకు అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా సరిదిద్దుకోవలసినటువంటి పనులు, చక్కదిద్దవలసినటువంటి పనులు
ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పనులను తప్పును దిద్దుకునే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క సందేహాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, బ్యాంకు ఖాతా వాళ్ళది, డబ్బు వాళ్ళది, కష్టపడి సంపాదించుకున్నారు. క్యూల్లో నిలబడ్డ సాయంత్రానికి డబ్బులు వస్తాయో రావోనని ఆదుర్దాపడేటటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది పేద ప్రజానీకానికి అనేది అర్థం కానటువంటి అంశం. ఇంకా చాలా పుకార్లు మనం చూస్తున్నాం. వాట్సాప్ల్లో వస్తున్నాయి, కొన్ని టీవీల్లో వస్తున్నాయి. చాలామంది కుబేర్లు దీని నుంచి తప్పుకుపోయారని ప్రధానమంత్రి గారు ప్రకటించక ముందే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు ముందుగా లీక్ అయిందనేటువంటి భావన కూడా కలిగింది. అంతేకాదు, మన రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి గారు లెటరే రాశారు ముందుగా 1000 రూపాయల నోట్లు 500 రూపాయల నోట్లు రద్దు చేయండి అని. అంటే ఆయనకు తెలిసే ముందు రాశారనేటువంటి వాదన కూడా ఒకటి ప్రబలంగా వినిపిస్తూ ఉన్నది. అంతకు ముందే ఈ నోట్లు రద్దు చేస్తారనేటువంటి అంశం ఇవాళ కూడా ఒక టీవీ చర్చల్లో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక నాయకులు ఇది ముందుగానే అందరికీ తెలుసు అనేటువంటి మాట మాట్లాడారు. అంటే ముందుగానే కొందరికి తెలిసి వారందరూ కూడా చక్కదిద్దుకున్న తరువాత మాత్రమే ఈ ప్రకటన వెలువడినట్టుగా కూడా కొందరు భావించేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీనివల్ల చాలా తీవ్రమైనటువంటి అశాంతి చోటు చేసుకునే ప్రమాదం ఉన్నది. జనజీవనమంతా కూడా దీని మీదే దృష్టి పెట్టి ప్రమాదకరమైన దశలో ఇవాళ సొసైటీ ఉన్నది. దీనికి కారణం ఈ ప్రభుత్వం వహించి తీరాలి. ఎమ్మటే చక్కదిద్దేటటువంటి ఏర్పాట్లు చేయకపోయినట్లయితే అశాంతి ప్రబలించేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ప్రజలందరికీ ఇబ్బందిగా ఉన్నది. ఇబ్బంది కోపంగా మారితే ప్రమాదం అవుతుంది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే మరి రాష్ట్రంలో ఏ ఒక్క నల్లధనం కుబేరుణ్ణి పట్టుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. కాకపోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో మన ఇరిగేషన్ మంత్రి గారు అనుకుంటాను, ఆయన పేరేంటి, ఉమా గారు, ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కామెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మాళిగల్లో డబ్బులు ఉన్నాయంట, దానివల్ల ఆయన మార్చుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నాడట, ఆయన మాట్లాడలేదట. ఏంటో మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, అసలు అది నాలిక తాటి పట్టా అని అడుగుతా ఉన్నా ఈ తెలుగుదేశం పార్టీ వారిని. వారు ఏం మాట్లాడారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ మధ్యన ఈ స్కీమ్ ఒకటి వస్తే ఎవరైనా నల్లధనం ఉంటే మార్చుకోండి రహస్యంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారే 10,000 కోట్ల రూపాయలు మార్చుకున్నారని చెప్పినటువంటి పెద్ద మనుషులు మరి ఇవాళ మళ్ళీ ఇదేమిటండి 10,000 కోట్ల రూపాయలు మాకు ఆ స్కీమ్లోనే మొత్తం మార్చుకుందాం అనుకుందాం మీరు చెప్పినట్టుగా. ఇంకా మా దగ్గర డబ్బులు ఏమంటే ఆ స్కీమ్లోనే మార్చుకుంటాంగా. ఎందుకంటే ఏది దొరికితే అది మాట్లాడాలనేటువంటి ఆలోచనలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నటువంటి మంత్రులు ఈ విధంగా వ్యవహరించడం సరైనది కాదు. నేను ఒకటి మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరారోపణ వల్ల 16 మాసాలు జైల్లో ఉన్నారు. ఎందుకున్నారో ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా స్క్రూటినైజ్ చేయబడ్డాయి. సిబిఐ దాడులు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఇళ్లనన్నింటినీ సోదా చేసినటువంటి సందర్భం కూడా ఉన్నది. అక్కడ మాళిగలు ఉన్నాయా, అక్కడ డబ్బులు ఉన్నాయా, మేము మార్చుకున్నామా, ఇవంటి ఎందుకు మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు? దీన్ని డైవర్ట్ చేసేసి అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుర్దేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా నేను మనవి చేస్తున్నా, ఇవాళ ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గరైనా నల్లధనం ఉన్నది అంటే అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేల దగ్గర మాత్రమే ఇవాళ నల్లధనం ఉన్నది. నేను మనవి చేస్తున్నా, ఎంక్వైరీ చేసుకోమని కోరుతున్నా. ఇవాళ చాలామంది శాసనసభ్యులు, చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గాల్లో ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు ఇచ్చి ఈ నెల రోజుల్లో మార్చుకు తీసుకురామని పంపించారట. నేను ఎవరైతే ఆయా శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ తమ కార్యకర్తలని భావించి 15 లక్షల రూపాయలు ఇచ్చి పంపించారో, 15, 20, 10 లక్షలు, వారందరికీ నేను మనవి చేస్తున్నా, అయ్యా ఇది పాపపు సొమ్ము. ఈ పాపపు సొమ్ము మళ్ళా తిరిగి మీరు మంచి నోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగవేయండి, మీకు మేము రక్షణగా ఉంటాము, భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు కేసులు కూడా పెట్టుకోలేరు. కాకపోతే అడ్డదారుల్లో దౌర్జన్యం చేసి, పోలీసులతో దౌర్జన్యం చేసి ఏదో ఒక విధంగా రాబట్టాలనే ప్రయత్నం చేస్తారేమో. నాకు తెలిసి మన జిల్లాలో సుమారుగా తెలుగుదేశం శాసనసభ్యులు పనంతా ఇంతే.
ఆ నియోజకవర్గంలో ఎలక్ట్ చేసుకొని ఒక 100 మందినో 200 మందిని ఎలక్ట్ చేసుకొని ఒక్కొక్కరికి 15-20 లక్షలు ఇచ్చి 4 రోజుల లోపల దీన్ని మార్చుకుని మంచి నోట్లుగా తీసుకురమ్మని పంచిపెట్టినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ అంతేకాదు, లోకేష్ బాబు గారికి సంబంధించినటువంటి బినామీదారులు ఎవరైతే ఇక్కడ అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో 100 కోట్ల రూపాయలతో భూములు కొన్నారో వారివి వైట్ మనీనా బ్లాక్ మనీనా అని చెప్పమని అడుగుతా ఉన్నా. అంత బ్లాక్ మనీ పెట్టుకున్నటువంటి లోకేష్ గారి బంధువులు కానీ మిత్రులు కానీ ఇవాళ వెంపర్లాడుతున్నారు, పైకి నవ్వుతూ ఉన్నారు కానీ వెంపర్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ దగ్గరే బలమైనటువంటి బ్లాక్ మనీ ఉన్నది తప్ప మరి ఎవ్వరి దగ్గర లేదు. ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా లంచాల రూపంలో ఈ 2.5 సంవత్సరాల పాటు వేల కోట్ల రూపాయలు దోచుకొని మాళిగల్లో పెట్టుకున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వారికి సంబంధించిన మంత్రివర్గ సహచరులు తప్ప మరొకరు కాదని మనం చేస్తున్నాం. నిజంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే బ్లాక్ మనీ ఉంది, మీ దగ్గర బ్లాక్ మనీ లేకపోతే కమాన్ ఎంక్వైరీకి సిద్ధంగా మనం సవాలు చేస్తున్నా, ఎంక్వైరీ వేయమని సవాలు చేస్తున్నా. అంతేకాదు ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, మంత్రివర్గ సహచరులకి దగ్గరగా ఉన్నటువంటి బంధువుల అకౌంట్లన్నీ కూడా గత 5-6 రోజుల నుంచి ఏ విధంగా ఉన్నాయో, ఎన్నికలు ఈ ప్రకటన రాకముందు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి బహిర్గతం చేయమని మనం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని నల్లధనంతో దోచుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదనే విషయాన్ని గమనించమని మనం చేస్తున్నా. ఏదో స్వామి చెప్పినట్టు దొంగ 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 అని అరిచినట్టుగా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ బ్లాక్ మనీ వాళ్ళ దగ్గర ఉంది, వీడి దగ్గర ఉంది అని అడుగుతున్నారు. నిజంగా బ్లాక్ మనీ అంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఆయన తాబేదారుల దగ్గర ఉన్నదనేది పచ్చి వాస్తవమైనటువంటి విషయం. ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ విధమైనటువంటి మాటలు ఆయన మంత్రివర్గ సహచరుల చేత మాట్లాడిస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. నేను మీ అందరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తు చేసేది ఏమిటంటే, ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఆదుకునేందుకు, తప్పిదాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేయకపోయినట్లయితే భారత ప్రజలు నష్టపోతున్నారు. కుబేర్లు బ్రహ్మాండంగా ఉన్నారు, కుచేలురు పాపం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. క్యూల్లో నుంచుని అలమటించిపోతున్నారు, తిండి లేక సందట్టో సడేమియా అన్నట్టుగా క్యూల్లో నుంచున్న వాళ్ళందరికీ కూడా మజ్జిగ సప్లై చేస్తారట మన ముఖ్యమంత్రి గారు. ఎక్కడ మజ్జిగ? హెరిటేజ్ మజ్జిగ. ఈయనంత కష్టపడుతుంటే ఆయన హెరిటేజ్ మజ్జిగ అమ్ముకోవడానికి ప్రయత్నం చేసే దశకు దిగజారిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల క్షేమాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే నమ్మగలుగుతామని అంటున్నా. ఇవాళ జరుగుతున్నటువంటి విధానం అంతా కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విధానం జరుగుతున్నది. అదేదో స్వామి చెప్పినట్టుగా ఒక చెరువులో తిమింగలం ఉందట, అది చేపలను తినే తిమింగలం. ఆ తిమింగలాన్ని చంపడం కోసం చెరువులో విషం కలిపితే ఏమవుతుంది? ముందు చేపలు చస్తాయి, తరువాత తిమింగలం చస్తుందో చావదో తెలియదు. అలాగే ఇవాళ కుబేరుల్ని, నల్లధనం సంపాదించిన వారిని ఇబ్బంది పెట్టాలనో పట్టుకోవాలనో ఉద్దేశంతో మీరు విషం కలిపితే సామాన్యులు కూడా ఆ విషాన్ని మింగలేక ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రమాదకరమైన దశ. ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రజలకు రక్షణగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మేము ఇది అన్నామంటే మేమేమి నల్లధనాన్ని వెలికి తీయటానికి వ్యతిరేకం కాదు. నల్లధనాన్ని తప్పనిసరిగా వెలికి తీయండి, కానీ సామాన్యుడు ఇబ్బంది పడని రీతిలో వెలికి తీయండి. పెయిన్ఫుల్ ట్రాన్సాక్షన్స్ జరగకూడదు, పెయిన్లెస్ ట్రాన్సాక్షన్స్తోనే వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థ వెనుకబడినటువంటి వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థ, పేద ప్రజానీకంతో నిండినటువంటి వ్యవస్థ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తెలియనటువంటి రూరల్ ఏరియా ఉన్న సమాజం ఇది. ఈ సమాజం మీద ప్రయోగాలు చేసి సామాన్యుల్ని ఇబ్బంది పెట్టవద్దని తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా అసలు లేని వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు ఏమండి, పట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేనేజ్ చేసే పరిస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం లేకపోతే అసలు నాకు తెలియగలుగుతాను, ఒక్క మాట చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని సవాలు చేస్తున్నా. జరగబోయే ఎన్నికల్లో ఎవరు డబ్బులు ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి, వారికి వ్యతిరేకంగా ఓటు వేయండి అని చెప్పమని నిజాయితీ కలుగునైతే చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరికి తెలియదు వాళ్ళ రాష్ట్రంలో నల్లధనం ఎవరి దగ్గర ఉందో తెలియదండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ని కోట్ల లక్షల నల్లధనం ఉందో తెలియదండి.
నేను ఒకటే మనం చేస్తున్నా, ఎమ్మెల్యేలు ఎంత దోచుకుంటున్నారో తెలియదండి. నేను కంప్లైంట్ ఇవ్వాలా? నేను కంప్లైంట్ ఇస్తే చించి బొట్లో వాడేసే పరిస్థితి వాళ్ళ ఉన్నది. వ్యవస్థ సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, మీరు ఒక మాట అడిగారు, ఏ ఎమ్మెల్యేలో పేర్లు చెప్పమంటే ఎవరు ఇలా డబ్బులు ఆ నియోజకవర్గంలో 15 నుంచి 20 లక్షల రూపాయలు ఇచ్చి మార్చుకోమని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అంటే, కాని ఎమ్మెల్యేలు ఎవరో నాకు అర్థం కాలేదు చెప్పాలంటే. మొత్తం కాని ఎమ్మెల్యేలు మొత్తం టోటల్ ఎమ్మెల్యేలు ఇదే పనిలో ఉన్నారు. తెలుగుదేశానికి సంబంధించిన దేవినేని ఉమా, కోడెల శివప్రసాద్, కోడెల శివప్రసాద్ ఎటు తిరిగి చెప్పిన ఒకటే, కోడెల శివప్రసాద్, దేవినేని ఉమా, మరి లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే, ఆయన సూపర్ ఎమ్మెల్యే కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఇదే పనిలో ఉన్నారు. దీనికి ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు? చెప్పమంటున్నా, ఎంక్వైరీ వేయమంటున్నా. అక్కడ దాకా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సహచరులకి సంబంధించినటువంటి తాబేదారులు ఉంటారు కదా, చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, వాళ్ళ అకౌంట్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేయమనండి. మొత్తం దోచుకుంటున్నది, పచ్చిగా దోచుకుంటున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గ సహచరులు. రావుల కిషోర్ బాబు గారు పొలం కొన్నారు. ఎక్కడి నుంచి కొన్నారు? బాగా వైట్లో కొన్నాడా? వాళ్ళ వైఫ్ చేత, ఏమండి వాళ్ళ వైఫ్ గారు కొన్నారు, వైట్లో కొన్నాడా? చెప్పండి, గుండె మీద చేసుకుని మీరు చెప్పండి. సో ఒకటి కాదు, ఇవాళ మీరు చూశారు రాజధాని ఏరియాలో ఎంతమంది భూములు కొన్నారండి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు? అందరూ వైట్ మనీతో కొన్నారా, బ్లాక్ మనీతో కొన్నారా? చెప్పనండి. ఇలా పచ్చిగా దేశాన్ని దోచుకుంటున్నటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయల నోటు రద్దు చేయమని మళ్ళీ లెటర్ రాస్తాడట. నాకు అర్థం కాలేదు. ఈయన చెబితేనే 1000 రూపాయల నోట్లను 100 రూపాయలు, అది 2000 రూపాయల నోట్లు రద్దు చేసినట్టుగా ఈయన చెబితే మళ్ళీ 500 రూపాయల నోట్లు 1000 నోట్లు ఈయన లెటర్ రాస్తేనే రద్దు చేసినట్టుగా మళ్ళీ 2000 కూడా ఈయన లెటర్ రాస్తే రద్దు చేస్తాడంట. ఏమిటో నాకు అర్థం కాల. సో ఇవాళ జరుగుతున్న విధానం అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి విధానంగా కనిపిస్తూ ఉన్నది. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. నేను అడుగుతా ఉన్నా, సుజనా చౌదరి, సీఎం రమేష్, ఏమండి వీళ్ళందరూ ఎవరండి? మురళీమోహను, వీళ్ళందరూ ఎవరండి? కావూరి సాంబశివరావు, ఎవరండి వీళ్ళందరూ? నల్లదని కుబేర్లు కాదా? వీళ్ళందరూ పేదవాళ్ళ, కుచేలురా? వీళ్ళ వైట్ ధనం ఉందా వీళ్ళ దగ్గర? చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులందరూ నల్ల కుబేరుదారులు కారా అని అడుగుతా ఉన్నా. వారిని ఒక్కరినైనా పట్టుకున్నారా ఈ చట్టం? మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నా. చివరికి సామాన్యుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఒక్క పెద్ద చేపను పట్టుకుని చూపించండి, ప్రజలు హర్షిస్తారు తప్ప ఇలా సామాన్యులు ఇబ్బంది పెడితే ఏమి ప్రయోజనం చెప్పండి? కాబట్టి ఆయన మధ్యన ఎవరో ఒక ఆయన అన్నాడు, మంచి మాట నాకు బాగా నచ్చింది. బలమైన వాడికి చట్టం బలహీనంగా ఉంటుందట, బలహీనవంతుడికి చట్టం చాలా బలంగా ఉంటుందట. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి చట్టం బలహీనంగా ఉంటుంది. పాపం క్యూలో ఉన్నటువంటి సామాన్య జనానికి చట్టం చాలా బలంగా ఉంటుంది. ఏమిటి సమాజం అని అడుగుతా ఉన్నా. మోడీ గారు దీనికి సమాధానం చెప్పగలరా? కాబట్టి కుబేరుదారులకు రక్షణగాను, కుచేలులను ఇబ్బంది పెట్టే విధంగాను ఇవాళ సమాజం కనిపిస్తూ ఉన్నది. దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అలా కాకపోతే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు.